సువార్త 25వ అధ్యాయము లేఖన భాగాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 25వ అధ్యాయము మొదటి భాగం నుండి నేను చదువుతున్నాను. దయచేసి మీరు చూడాలని కోరుతా ఉన్నాను. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1వ వచన భాగం నుండి. పరలోక రాజ్యము తమ దివిటీలు పట్టుకుని పెండ్లి కుమారుని ఎదుర్కొనుటకు బయలుదేరిన 10 మంది కన్యకలను పోలి ఉన్నది. వీరిలో 5 బుద్ధి లేనివారు, 5 బుద్ధి గలవారు. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకుని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలలో కూడా సిద్ధులతో నూనె తీసుకుని పోయిరి. ఈ సందర్భము చాలాసార్లు మనం చదువుకుంటాము. కానీ ఇందులో ఉన్నటువంటి భావాలను కాస్త మనం అర్థం చేసుకోగలిగితే మనం దీని ద్వారా ఎలాగ దేవుణ్ణి ఆరాధించాలి అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకుంటాం. ఫస్ట్ ఇందులో ఉన్నటువంటి కొన్ని సంగతులు మనం చూద్దాం. చూడండి, అక్కడ ఫస్ట్ మనకు కనిపించేది ఏముందంటే అక్కడ పరలోక రాజ్యము కనిపిస్తూ ఉంది. మొట్టమొదట ఏం కనబడుతుంది? పరలోక రాజ్యం కనబడుతుంది. రెండవది ఏంటి? అందులో మనకు కనబడేది ఏంటంటే పెండ్లి కుమారుడు కనబడుతున్నాడు. రెండోదేమో పెండ్లి కుమారుడు కనబడుతున్నాడు. మూడవది 10 మంది కన్యలు కనిపిస్తూ ఉన్నారు. నాలుగవది అందులో నూనె కూడా కనిపిస్తూ ఉంది. దివిటీలు ఉన్నాయి, దివిటీలతో పాటు నూనె కూడా ఉంది. పరలోక రాజ్యము అనగానే మనము ఈ భూ సంబంధమైనదిగా భావించకుండా దేవుని యొక్క రాజ్యం, పరలోక రాజ్యం. దేవుని రాజ్యం వేరుగా ఇక్కడ ఉంటుంది ఈ భూమి మీద. పరలోకం అనేది దేవుడు తీసుకొచ్చేది, దేవుడు ఇచ్చేది, ప్రభు ఇచ్చేది. కనుక పరలోక రాజ్యముతో పోలుస్తూ ఒక మంచి విషయాలను చక్కగా ప్రభువారు చెప్తా ఉన్నారు. ఇందులో పెండ్లి కుమారుడు కనబడతా ఉన్నాడు. ఇక్కడ పెండ్లి కుమారుడు అనగానే యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు పెండ్లి కుమారుడు? ఎవరు ఇక్కడ? యేసుక్రీస్తు ప్రభువారు. అలాగే 10 మంది కన్యలు కనిపిస్తా ఉన్నారు అన్నాడు. 10 మంది కన్యలు అంటే పవిత్రురాలైనటువంటి కన్యకతో సంఘాన్ని పోల్చాడు. సంఘము పవిత్రురాలైనటువంటి కన్యతో పోల్చాడు. అందులో ఆ సంఘములో లేదంటే ఆ 10 మందిలో 5 బుద్ధి లేని వారు, 5 బుద్ధి గలవారు అన్నాడు. బుద్ధి అంటే తెలివి, ఆలోచన, దాని యొక్క పర్యాయ పదం అది. కనుక బుద్ధి గలవారు, బుద్ధి లేనంటే అందులో కాస్త తెలివైన వారు, తెలివి లేనివారు, లేదంటే ఆలోచన గలవారు, లేదంటే ఆలోచన లేనివారు, అలాంటి వారు అక్కడ ఉన్నారు. ఆ విషయాలు పోలుస్తూ మాట్లాడుతూ ఉన్నాడంట. అందులో వాళ్ళు దివిటీలు తీసుకుని వెళ్తూ ఉంటే అందులో కొంతమంది ఏం చేశారంట? నూనె తీసుకొని పోలేదన్నాడు. నూనె సాధారణంగా బైబిల్ పండితులు ఏం చెప్తారంటే పరిశుద్ధాత్మకు సూచనగా, గుర్తుగా చెప్తారు. నీరు అనగానే వాక్యానికి సూచనగా చెప్తారు. పరిశుద్ధాత్మ అనగానే నూనెతో పోలుస్తారనమాట. పాత నిబంధన గ్రంథంలో కూడా దీపము ఆరిపోకుండా చూడండి అని ఆ లేవియా ఖండంలో, ఆ గ్రంథాల్లో కొన్ని విషయాలు అక్కడ చెప్పబడతాయి. అయితే ఈ విషయాలు దృష్టిలో పెట్టుకుని బుద్ధి గలవారు, బుద్ధి లేనివారు అన్నాడు కదా. మీరు ఒకవేళ రాసుకుంటే బుద్ధి గలవారు అని, బుద్ధి లేనివారు అని రాసుకుని ఒకవేళ మీరు రాసుకుంటే ఇలాగ మాట్లాడుకోవాలి మనం. రైట్. బుద్ధి గలవారు, వారు గుణాలు, బుద్ధి లేనటువంటి వారి గుణాలు కూడా చూస్తే బుద్ధి గలవారి దగ్గర దివిటీలు ఉన్నాయి, బుద్ధి లేని వారి దగ్గర కూడా దివిటీలు ఉన్నాయి. ఉన్నాయా? ఇద్దరి దగ్గర ఉన్నాయి. అయితే దివిటీలు అనగానే ఇక్కడ మనము దాన్ని కాస్త వాక్యంతో మనం పోల్చుకుని మాట్లాడుకోవచ్చు. ఎందుకు అనంటే బుద్ధి గలవారైనా, బుద్ధి లేనివారైనా సంఘ సహవాసంలో ఉన్నప్పుడు అందరి చేతిలో ఉండేది ఏముంటుందంటే బైబిల్ తప్పనిసరిగా ఉంటుంది. అందరి దగ్గర వాక్యం ఉంటుంది, అందరి దగ్గర బైబిల్ ఉంటుంది. అంటే దివిటీలు అందరికీ ఇవ్వబడ్డాయి, ఒక్కరికే ఇవ్వబడలేదు, అందరికీ ఇవ్వబడ్డాయి. అందరికీ ఇవ్వనటువంటి వాటిలో వీరికి వారికి ఏంటి తేడా అంటే ఈ తెలివైన వారు, ఈ బుద్ధి గల వారి దగ్గర నూనె ఉంది. బుద్ధి గల వారి దగ్గర నూనె ఉంది. ఈ బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. ఎట్లా? అక్కడ ఉంది 3వ వచనంలో, బుద్ధి గలవారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా బుద్ధి లేని వారు నూనె తీసుకుని పోలేదు. బుద్ధి లేని వాళ్ళు ఏం చేశారట? తమతో కూడా నూనె తీసుకుని పోలేదనంటే దేవుని యొక్క వాక్య ప్రవాహములో, దేవుని యొక్క మాటల చేత పట్టబడితే ఆ మాటలు మన హృదయంలో పని చేయాలంటే పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం మనకు అవసరం. ఒక మాట చెప్పబడుతున్నప్పుడు ఆ మాట ఎవరి హృదయంలో కన్నా వెళ్ళాలన్నా, ఆ హృదయము ఆకర్షించబడాలన్నా పరిశుద్ధాత్మ దేవుడు ఆ కార్యం చేయాలి. మనుషులుగా మనం ఎవరూ చేయలేం. మనం ఎక్కడికో వెళ్తాము, ఎవరితో దేవుని వాక్యం చెప్తాము. అమ్మాయి మాట్లాడొద్దని చెప్పాను కదా మధ్యలో. ఎవరికో వాక్యం అందిస్తూ ఉంటాం, ఎవరితోనో మాట్లాడుతూ ఉంటాం. కానీ వాళ్ళు ఎంత చెప్పినా వీళ్ళు వినట్లేదు ఏంటి అనేటువంటి భావన మన లోపల ఉండొచ్చు. కానీ వాళ్ళల్లో కార్యం చేయాల్సింది దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చేస్తాడు.
కనుక దయగల వారిపై ఆయన దయ చూపించును, కఠిన యెడల వికటము చూపును అన్నాడు కదా! ఎవరిని దయ చూపించాలో వారు దయ చూపిస్తాను. ఎవరిని కనికరిస్తానో వాళ్ళని కనికరిస్తానన్నాడు. అంటే ఆయన ఆకర్షిస్తేనే గాని ఎవరు కూడా ఆకర్షించబడరు. కనుక ఆయన వాడుకోవాలనుకున్నప్పుడు తప్పనిసరిగా వాళ్ళు ఆకర్షించబడతారు. దేవుని చేత వాళ్ళు పట్టబడతారు. ఎంత విన్నా కూడా ఆ వాక్యము లోపలికి వెళ్ళటం లేదు అనంటే, వాళ్ళు ఆకర్షితులు కాలేకపోతున్నారు. దేవునికి చోటివ్వలేకపోతున్నారు వాళ్ళు. మరి దేవునికి చోటివ్వలేనటువంటి మనస్సుతో ఎట్లా ఆరాధన చేయగలుగుతాం? ఎట్లా దేవుణ్ణి స్తుతించగలుగుతాం? ఏదో మొక్కుబడికి నోటితో చెప్పగలుగుతామేమో గానీ, హృదయపూర్వకంగా ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా అని అనగలుగుతామా? కొన్నిసార్లు మనకి మాటలు రావు. ఎందుకో తెలుసా? మన హృదయములో కృతజ్ఞతా భావం అనేది నిండిపోతే, మనం కొన్నిసార్లు కళ్ళతోనే ఆ కృతజ్ఞతను తెలియజేస్తాం. కళ్ళ నిండా ఆ నీళ్లు ఉబ్బుకి వస్తా ఉంటాయి. హృదయం నిండా కూడా సంతోషం పొంగుతా ఉంటది. దేవా! ఏమిచ్చి నీ రుణాన్ని నేను తీర్చగలుగుతాను? నీవు చేసినటువంటి మేలులకు నేను ఎట్లా చేయగలుగుతాను అని మన హృదయము నుండా ఉన్నటువంటి కృతజ్ఞతతో ఆ నోటితో స్తుతులు చెల్లించకపోయినా కూడా కన్నీటితో దేవుణ్ణి ఆరాధిస్తాం. అది కృతజ్ఞతా భావం అంటాం మనం. అసలు హృదయంలోనే ఎటువంటి స్థితి లేకపోతే నోటి నుండి ఏమీ రాదు. ఆ ముఖంలో నుండి కూడా ఏమీ కనబడదు. కనుక ఇక్కడ వాళ్ళకి దివిటీలు ఇవ్వబడ్డాయి. వీళ్ళకు కూడా దివిటీలు ఇవ్వబడ్డాయి. అంటే ఇద్దరికి కూడా వాక్యం ఉంది. వాళ్ళు నూనె తూసుకొని పోలేదంట. వాళ్ళు ఏమిటి అనంటే వారికి పరిశుద్ధాత్మ దేవుని సహాయం అవసరం లేదు వాళ్ళకి. వీళ్ళందరూ ఎక్కడున్నారంటే ఒకే సంఘంలో ఉన్నారు. ఒకే ఆరాధన చేస్తున్నారు. ఇక్కడ కొంతమంది ఏం చేస్తారనంటే వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు జాతిగా పోలుస్తారు. కొంతమంది ఏం చేస్తారంటే సేవకులతో, నాయకులతో పోలుస్తారు. ఆ 10 మందిని కూడా. అన్నీ వస్తుంది లైట్‌గా. అంటే ఇక్కడ అందరిని మనం కలుపుకొని వెళ్ళగలిగితే, ఆ 10 మందిని కూడా సేవకుల్ని తీసుకోవచ్చు, విశ్వాసులను కూడా తీసుకోవచ్చు. అందులో వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు. సేవకులకైనా, విశ్వాసులకైనా ఎవరికి నూనె అవసరం అంటే అందరికీ అవసరమే. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఎవరికవసరం? చెప్పండి ఎవరికవసరం? అందరికీ అవసరమే. నీకు ఉంటే చాలు, నాకు లేకపోయినా పర్లేదు అనుకుంటాకి ఏమీ లేదిక్కడ. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయం అందరికీ అవసరమే. మరి నేను ఆహారం తింటే నా కడుపు నిండుద్ది గానీ, నీ కడుపు ఎట్లా నిండుతది? కాదు కదా! పైకి ఒకవేళ అంటావు, "నువ్వు తింటే నా కడుపు నిండిపోయినట్టేనమ్మా" అని అంటావేమో గానీ, అలా నిండుతదా? నిజంగా గూడా నిండుతదా? అంటే అవ్వదది. కనుక నీ హృదయము, నీ ఆలోచన, నీ స్థితిగతులు దేవునికి దగ్గరగా ఉండాలంటే ఖచ్చితంగా నూనె అవసరం. అనగా పరిశుద్ధాత్మ దేవుడు అవసరం. అయితే ఈ బుద్ధి లేనటువంటి వారికి వాక్యమైతే ఉంది, బైబిల్ అయితే చేతిలో ఉంది. కానీ వీళ్ళు దేవుణ్ణి ఆరాధించేటువంటి స్థితిలో లేరు. ఎందుకు అంటే వారి స్థితిగతులు అంతే మరి. వాళ్ళకలా ఉంది పరిస్థితి. కనుక నూనె లేదు వారిలో. ఆ తర్వాత వారిలో సిద్ధపాటుంది. ఎవరిలో అంటే బుద్ధి లేని వారిలో కాదు. చూడండి అక్కడుంటది 3వ వచనంలో. బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు. బుద్ధి గలవారు తమ దివిటీలతో కూడా సిద్దెలలో నూనె తీసుకొని పోయేది. బుద్ధి గలవారికి, బుద్ధి లేని వారికి వ్యత్యాసం ఏంటి అనంటే ముందు కొన్ని విషయాలు చెప్పాను. పరలోక రాజ్యము అంటే పరలోకమని, పెండ్లి కుమారుడంటే యేసుక్రీస్తు ప్రభువారని, 10 మంది కన్యకులంటే విశ్వాసులు లేదా సేవకులని చెప్పాను కదా మీకు. అలాగే నూనె అంటే పరిశుద్ధాత్మ దేవుని గుర్తని చెప్పాను. ఇప్పుడు ఈ బుద్ధి గలవారికి, బుద్ధి లేని వారికి వ్యత్యాసం ఏంటంటే అందులో మొదటి మాట ఏంటంటే వాళ్ళ దగ్గర దివిటీలున్నాయి. వీళ్ళ దగ్గర కూడా దివిటీలున్నాయి. బుద్ధి లేని వారికి దివిటీ ఉంది. బుద్ధులున్న వారికి దివిటీ ఉంది. అంటే వాక్యం వారందరికీ ఉంది. బుద్ధి గల వారి దగ్గర నూనె ఉంది. బుద్ధి లేని వారి దగ్గర నూనె లేదు. అంటే వీరి దగ్గర పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఉంది. వీళ్ళకి పరిశుద్ధాత్మ దేవుని సహాయము లేదు. అలాగే మూడో మాట ఏంటే అందులో వారికి సిద్ధపాటుంది. బుద్ధి గల వారికి సిద్ధపాటుంది. బుద్ధి లేని వారికి సిద్ధపాటు లేదు. ఇలాంటి పరిస్థితిలో వాళ్ళున్నారు. నేను ఆరాధనకెళ్ళాలి కదా! ప్రభువా నేను ఎట్లా ఆరాధించాలి? నీ సన్నిధికి నేను ఎలా వెళ్ళాలి? నీ మాటలు ఎలా ధ్యానించాలి? ఈరోజు నీ సేవకుని ద్వారా మీరు నాతో ఏం మాట్లాడాలనుకుంటున్నారు? నేను ఎలా ఆరాధిస్తే నీకిష్టమని ఆ సిద్ధపాటు ముందు రోజునే ఉండాలి. అప్పటికప్పుడు కంగారుగా వచ్చి గబగబా కూర్చొని ఏదో 2 మాటలు చెప్తే వినేసి ఏదో నామకార్థంగా మనం వచ్చి వెళ్ళిపోవటం వల్ల హాజరైతే పడుతుందేమో గానీ దేవుని సన్నిధిలో, దేవుని దృష్టిలో అయితే నువ్వు అంతగా సరిగా లేవని కదా బాధపడాలి కదా మరిప్పుడు. ఉద్యోగానికైతే వచ్చావు గానీ ఏ పని చేయకుండా ఏదో వచ్చి కూర్చున్నావు సీట్‌లో. జాబ్ అయితే చేస్తున్నావు. కానీ నీలో ఆ కరెక్ట్‌నెస్ అది లేదు. ఎక్కడ చూసినా అంతా కూడా నిర్లక్ష్యం అన్నట్టుగా. కనుక సిద్ధపాటులో ఉన్నటువంటి వారి గుణాలు, సిద్ధపాటులో లేనటువంటి వారి గుణాలు ఎలా ఉంటాయో చెప్తానిప్పుడు మీకు. సిద్ధపాటులో ఉన్నటువంటి వారి గుణాలు ఎలా ఉంటాయి అనంటే, ఒకసారి జస్ట్ మనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచన భాగాన్ని ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాను. మచ్చుకు మాత్రమే మీకు చెప్తున్నా నేను. అన్ని విషయాలు చెప్పాలంటే మనకొచ్చిన సమయంలో సరిపోదు.
కాబట్టి క్లుప్తంగా మనకు అవసరమైన విషయాలు మాత్రమే మీకు చెప్తున్నాను నేను. సిద్ధపడినటువంటి వారి గుణాలు ఎలా ఉంటాయి అనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నాను. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలునై ఉన్నారు అన్నాడు. సిద్ధపడినటువంటి వారి గుణాలు ఎలా ఉంటాయంటే వారు వెలుగులో ఉంటారు. వారు వెలుగులో ఉంటారు. సిద్ధపాటు లేని వారు చీకట్లో ఉంటారు. సిద్ధపడిన వారు ఎప్పుడూ వెలుగులోనే ఉంటారు వాళ్ళు. ఎందుకు అనంటే ఒకప్పుడు వారి జీవితం చీకట్లోనే ఉంది కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేశారు? తన ప్రాణాన్ని అర్పించి వెలుగులోనికి తీసుకుని వచ్చారు. కాబట్టి వారి జీవితం అంతా కూడా వెలుగులో బ్రతకడానికే వాళ్ళు ఇష్టపడతారు. వెలుగులో ఉండడానికే ఇష్టపడతారు. కానీ ఈ బుద్ధి లేనటువంటి వారు, సిద్ధపాటు లేనటువంటి వారు ఎప్పుడు కూడా చీకట్లోనే ఉంటారు. వారి జీవితం అంతా కూడా చీకటి జీవితం అయిపోతా ఉంటది. చీకట్లోనే ఉంటారు వాళ్ళు. ఇక రెండో మాట ఏంటంటే, సిద్ధపడిన వారు ఎప్పుడూ కూడా ప్రభువునే చూపిస్తారు. సిద్ధపడిన వారు ఎప్పుడూ ప్రభువునే చూపిస్తారు. సిద్ధపాటు లేని వారు ప్రభువుని ఘనపరచరు. ప్రభు యొక్క ఆలోచనలు వారికి ఉండవు. కేవలం ఉత్తినే ఏదో వస్తారు, వెళ్తారు, మాట్లాడతారు తప్ప వారి సంభాషణలో గాని, వారి మాటల్లో గాని, వారి ఆలోచన విధానాల్లో గాని, వారు చూపించే విధానంలో గాని ప్రభు కనపడ్డు. ఈ పని ఎవరు చేశారంటే, ఇగో ప్రభు దయ వల్ల నేను ఇలా బ్రతుకుతున్నానని చెప్తారు. ప్రభు దయ వల్ల నేను వెళ్తున్నానని చెప్తారు. ఎవరు అంటే బుద్ధి కలిగిన వారు. ఎందుకంటే వెలుగులో ఉన్నవారు ఆ వెలుగుకు ఎప్పుడు కూడా సాక్ష్యాన్ని కలిగి ఉంటారన్నమాట. అంటే ప్రభువునే ప్రకటిస్తారు. మీరు చీకట్లో నుండి వెలుగులోనికి పిలిచిన అన్నాడు కదా, ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచడనేటువంటి సంగతి. అసలు కొంతమందికి అయితే అసలు నేను వెలుగులో ఉన్నానన్న సంగతి కూడా గుర్తుండదు. నేను వెలుగులో ఉన్నానన్న సంగతి కూడా గుర్తుండదు. ఎందుకంటే బయటికి వెళ్ళామనుకోండి, అసలు మనం ఎవరు చెప్పండి? మనల్ని ఏమని పిలుస్తారు? క్రైస్తవులు అంటారు కదా. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా నువ్వు ఎలా కనబడాలా? ఒక క్రైస్తవుడుగానే నువ్వు కనిపించాలి. కానీ బయటికెళ్తే క్రైస్తవ ముఖం మారిపోద్ది అక్కడ. అక్కడ అసలు క్రైస్తవుడు అనేటువంటి సంగతే మర్చిపోతారు చాలామంది. అది ఎంత ప్రమాదకరమో చూడాలి. మర్చిపోయారంటే చీకట్లోనే ఉన్నారుగా మరి. మంచి ఆరాధికుడుగానే నా జీవితాన్ని కొనసాగించాలి. అలాగే నేను బ్రతకాలి. నేను ఆయన బిడ్డని అనేటువంటి మాట ఏ ప్లేస్‌లో ఉన్నా, ఎక్కడున్నా గుర్తుపెట్టుకోవాలి. అలా గుర్తుపెట్టుకుంటే మనం ఎలా ఉంటాం? మారతారా? నువ్వు ఎక్కడికెళ్ళినా సరే నా భర్త, నా భార్య, నా కుటుంబం అని ఉంటది కదా! మనం ఏ ప్లేస్‌కెళ్ళినా సరే మన ప్రభువుని అలా చూపించాలి మనం. ఏ ప్లేస్‌కెళ్ళినా మనం అలా చూపించాలి. అందుకని బుద్ధి గలవని వారు ఎప్పుడూ కూడా వెలుగులోనే ఉంటారు. సిద్ధపాటు కలిగుంటారు. వాళ్ళెప్పుడూ కూడా ప్రభువునే ఘనపరుస్తారు వాళ్ళు. ప్రభువునే ప్రచురపరుస్తారు. నువ్వెవరు అంటే నేను ప్రభువుని నమ్ముకున్నానండి. పలానా పని. మీరేం చేస్తారు? నేను సేవ చేస్తానండి. వాళ్ళేమన్నా అనుకోని, ఏదైనా చేయని మాకనవసరం. అది మనం తెలుసుకొని మనం ప్రవర్తించగలగాలి. అలాగే చీకట్లో ఉన్నటువంటి వారు అంటే ఈ బుద్ధి లేనటువంటి వారి యొక్క గుణాలు ఎలా ఉంటాయంటే వారు ఎప్పుడూ చీకట్లోనే ఉంటారు. వాళ్ళు చీకటి గురించి ఆలోచిస్తారు. అంటే వారికి సరైనటువంటి పశ్చాత్తాపం, సరైనటువంటి మారుమనసు అనుభవాలు వాళ్ళకి లేవు. పేరైతే ఉంది. పేరైతే మారింది. పేరైతే ఉంది. బాప్తిస్మం అయితే పొందారు. మందిరంలో అయితే సభ్యులుగానే ఉన్నారు. కానీ వారిలో ఏ కోశాన కూడా క్రీస్తు యొక్క సుగుణాలు కనబడకుండా పోతున్నాయి. అలాంటప్పుడు వాళ్ళు వెలుగులో ఉన్నట్టు ఎట్లా అవుతారు? వాళ్ళు చీకట్లో ఉన్నట్టే కదా! కనుక అంతేకాదు వారిలో విపరీతమైనటువంటి నిర్లక్ష్యం ఉంటది. వీరేమో ప్రభువునే గనపరుస్తారు. వీళ్ళు మాత్రం లోకాన్నే చూస్తారు. అంటే వీళ్ళు ఎప్పుడు నిర్లక్ష్యంగానే ఉంటారు. ఎందుకు నిర్లక్ష్యంగా ఉంటారు? చూడండి ఇప్పుడు మరలా ఇక్కడికి రండి. ఆ మాట అలా ఉంచుకొని 25వ అధ్యాయంలోకి రండి. ఇప్పుడు 25వ అధ్యాయంలోకి రండి. 3వ వచనంలో మత్తయి సువార్త 25:3లో బుద్ధి లేని వారు తమ దివిటీలు పట్టుకుని తమతో కూడా నూనె తీసుకొని పోలేదు అన్నారు. వారు నూనె తీసుకుని పోలేదంట. అంతేకాదు వాళ్ళు బుద్ధి కలిగిన వారేమో తీసుకుని పోయారు. వీళ్ళు తీసుకుని పోలేదు. 5వ వచనంలో పెండ్లి కుమారుడు ఆలస్యం చేయగా వారందరూ కునికి నిద్రించుచుండ్రు. వాళ్ళు ఏం చేస్తారంటే కునికి నిద్రించుతున్నారు. చూడండి అందరికీ నిద్ర వచ్చింది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. అంతే కదా మరి. యేసుక్రీస్తు ప్రభువారు కదా పెండ్లి కుమారుడు. ఇప్పుడు పెండ్లి కుమారుడు ఆలస్యం చేసేటప్పటికి వీళ్ళందరూ ఏమైపోయారంటే నిద్రపోయారంట. అందరూ నిద్రపోయినా సరే చూడండి 6వ వచనంలో అర్ధరాత్రి వేళ ఇదిగో పెండ్లి కుమారుడు అతనిని ఎదుర్కొన రండి అని కేక వినపడాను. అర్ధరాత్రి వేళ ఏ వినపడింది? కేక వినపడింది. కేక వినపడగానే అందరూ టక్ 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 లేచారు చూడండి. అప్పుడు ఆ కన్యకులందరూ లేచారు. అందరూ లేచారా? కొందరు లేచారా? అందరూ లేచారు. కానీ చూడండి మా బుద్ధి లేనటువంటి వారు అందరూ లేచి తమ దివిటీలు చక్కపరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి గనుక మీ నూనెలో కొంచెం మా కీయుడని బుద్ధి గలవారిని అడిగిరి. అంటే ఏంటి ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడండి. వెళ్ళినప్పుడు చూద్దాంలే, వచ్చినప్పుడు చూద్దాంలే అని.
ప్రభు వస్తున్నాడు రా బాబు, ఆయన రాకడ దగ్గర అయిపోయింది, ఇదిగో కళ్ళెదురుగుండా సూచనలు కనబడతా ఉన్నాయి, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, కరువులు జరుగుతూ ఉన్నాయి, సిద్ధపడండి సిద్ధపడండి అంటే చూద్దాంలేండి చూద్దాంలేండి అంటున్నారా? అంటున్నారు కదా. అలాగే ఉంది వాళ్ళ ధోరణి. అందులో నువ్వు ఉన్నావేమో చూడు మరి, చూసుకోవడానికి కదా మరి దేవుడి మాట చెప్పాడు. కనుక వాళ్ళు ఏమంటున్నారంట, కొంచెం మీ దగ్గరుంటే ఇవ్వండి అంటారు. ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారు చూడండి. వాళ్ళ జీవితంలో ఎప్పుడు కూడా సిద్ధపాటు లేదు, ఎప్పుడు సిద్ధపాటు లేదు. నేను అందుకే ఎప్పుడు చెప్తా ఉంటాను, కంగారు 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 ఆరాధనకి ఎప్పుడు రాకూడదు, ఎప్పుడు రాకూడదు. ఎప్పుడో ఓ పావుగంట ముందే ఉండాలి, వచ్చి కూర్చొని చక్కగా దేవుని స్తుతించుకుని ఆరాధించుకుని ఆ సమయానికి, ప్రారంభించే సమయానికి ఏకీభించి నిలబడాలి. ఎప్పుడు కంగారు కంగారుగా పరుగులు ఎత్తకూడదు. ఆ సిద్ధపడ అనేది ఉండాలి. వారిలో నిర్లక్ష్యం ఉంది. కానీ బుద్ధి కలిగినటువంటి వారికి ఎటువంటి నిర్లక్ష్యము లేదు. వారు ముందుగానే సిద్ధపాటు చేసుకున్నారు. ఎట్లా? వచ్చేటప్పుడే ఒకవేళ ఇది ఆరిపోతే మరలా ఏం కావాలి? నూనె కావాలి కదా అని మరలా సిద్ధపాటు చేసుకున్నారు. అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనలో నుండి బయటికి వెళ్ళిపోకూడదన్నమాట. మన దగ్గరే ఉండాలి, మనతో పాటే ఉండాలి, మనల్ని సిద్ధపాటు చేయాలి, మనల్ని ప్రిపేర్ చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఎంత గొప్ప కార్యాలు చేస్తాడండి ఆయన. ఆ యోహాను సువార్త అంతా చదువుకుంటే ఎన్ని ఆలోచనలు ఉంటాయో అందులో. ఆయన సర్వసత్యంలోనికి నడిపించడమే కాకుండా ప్రతి వారి జీవితంలో కూడా ఆ పాపమును గురించి, నీతిని గురించి ఒప్పింప చేస్తూ ఉంటాడు. నువ్వేదైనా తప్పు చేస్తా ఉంటే నిన్ను హెచ్చరిస్తూ ఉంటాడు. చూసారా, పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడు కూడా మనల్ని ఏం చేస్తారంటే ప్రిపేర్ చేస్తూ ఉంటాడు, సిద్ధపాటు చేస్తూ ఉంటాడు. ఏదైనా తప్పుడు మార్గంలోనికి, వంకర మార్గంలోనికి వెళ్తూ ఉంటే ఎందుకు అట్లా ప్రయాణం చేస్తున్నావు, జాగ్రత్త అంటాడు. జాగ్రత్తలు నేర్పిస్తాడు మనకి. ఇప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడే మన లోపల పనిచేయకపోతే మనం ఏమైపోతాం? ఇంకా దేవునికి అందరికీ దూరమే. చూడండి, ఎప్పుడైనా సరే చూడండి, ప్రార్థన చేయండి అమ్మా అంటే ఆ పరిశుద్ధాత్మ దేవుడు పని చేస్తూ ఉంటేనే ప్రార్థన చేస్తారు. పాట పాడండి అమ్మా అంటే ఆ పని చేసే వాళ్ళే పాట పాడతారు. మిగతా వాళ్ళు పాడమంటే నేనండి పాట అండి. ప్రార్థన చేయమ్మా అంటే ప్రార్థన అండి నేను చేయలేనండి మీరు చేసుకోండి. వాక్యం చదువు నాయన అంటే నేను చదవలేనండి మీరు చదవండి అంటారు. చూడండి, ఎప్పుడు చదివినోళ్ళే చదువుతారు, కొత్త వాళ్ళు ఎప్పుడైనా చదువుతారా? పాడినోళ్ళే పాడతారు, కొత్త వాళ్ళు పాడుతున్నారా? ప్రార్థన చేసినోళ్ళే చేస్తున్నారు, ఎవరైనా చేయగలుగుతున్నారా? అంటే నీ లోపల పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేదు. కనీసం ఆ ఆలోచన కూడా లేదు. నేను ఇది చేయాలి, నేను ఇలా మాట్లాడాలి, నేను దేవుని కొరకు ఈ పని చేయాలి. దేవా నువ్వు నా కొరకు ఏ పని అప్పగిస్తావు, నువ్వు ఏ పని చేస్తే మీరు సంతోషిస్తావు? ప్రభా, నాకున్నటువంటి తలాంతులను నాకు ఇవ్వండి, ఆ తలాంతుల్లో ఏది నాకు ఉపయోగపడుతుందో నాకు నేర్పించండి, నేను ఎట్లా ఆ తలాంతును ఉపయోగించుకోవాలో నేర్పించండి. అది రావాలా మన జీవితంలోనికి. మనకి ఇంకా రివర్స్ ఏంటంటే, ఒకవేళ ఈ తలాంతు నీకుందని తెలిసినా చాలా మంది ఆ తలాంతును దుర్వినియోగం చేస్తారు, పాడు చేసుకుంటారు. పరిశుద్ధాత్మ దేవుని సహాయం లేకపోతే అంత శూన్యమైపోతుంది. అందుకని వాళ్ళు ఏం చేస్తారట, వాళ్ళు చీకటి జీవితం వాళ్ళది, ఎప్పుడు అక్కడే ఉంటారు. వాళ్ళు నిర్లక్ష్యంగా ఉంటారు. అంతేకాదు వాళ్ళ యొక్క జీవితం ఎప్పుడు కూడా పాపపు బ్రతుకు వాళ్ళది. బుద్ధి లేనటువంటి వారి గుణాలు, పాపపు జీవితం వాళ్ళది. పాపంలోనే బ్రతుకుతారు. ఎందుకంటే వాళ్ళకి వాక్యం ఎక్కకపోవడం కారణం ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు పనిచేయట్లేదు. కారణం ఏంటంటే వాళ్ళ యొక్క హృదయం దేవునికి దూరంగా ఉంది. యెషయా గారు చెప్పాడు కదా, వారి హృదయం ఎక్కడుందంట? దూరంగా ఉందండి. మనుషుల పద్ధతులను బట్టి ఆరాధన చేస్తున్నారు కానీ వారి హృదయం మాత్రం దూరంగా ఉందన్నాడు. అదే మాట పౌలు గారు జ్ఞాపకం చేశాడు, అదే మాట ప్రభువారు కూడా జ్ఞాపకం చేశాడు. కనుక ఎందుకు అట్లా చేయడం అనంటే, నీ జీవితంలో దేవునికి ఆరాధన కలిగినటువంటి, యోగ్యత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండాలి అనంటే ఆయన ఎప్పుడుకు దగ్గరగానే ఉండాలి. అంతేకాదు వాళ్ళ గురించి మాట్లాడుతూ ఏమన్నాడు ఆయన, పేతురు రాసిన మొదటి పత్రిక 2:9 ఏమన్నాడు ఆయన, అక్కడ మరొక మాట, ఒకటేమో వెలుగులో ఉన్నారు, రెండు ఎప్పుడు కూడా ప్రభువునే ప్రచురించారు. అంతేకాదు మూడో మాట అందులోనే పరిశుద్ధ జనమును అన్నారు. వీళ్ళకి ఏం గుర్తొస్తుందంటే ఎప్పుడును పరిశుద్ధ జనము అన్నారు. నేను పరిశుద్ధ జనం అంటే పరిశుద్ధుడైన వారిని నమ్ముకున్నప్పుడు ఏమయ్యాం మనం కూడా అంటే పరిశుద్ధులమయ్యాం. అంతే కదా. మరి నేను పరిశుద్ధులను కనుక మీరును పరిశుద్ధులై ఉండండి అని చెప్పాడు కాబట్టి పరిశుద్ధ జనం అనేటువంటి విషయం ఎప్పుడు గుర్తుంటుందంటండి వాళ్ళకి. కనుక వీళ్ళకి ఏం గుర్తుంటుంది, వీళ్ళకి ఏం గుర్తుంది, ఎప్పుడు పాపపు జీవితం వీళ్ళకి. వాళ్ళదేమో పరిశుద్ధత, వీళ్ళదేమో పాపం. వాళ్ళేమో ప్రభువును ప్రచురిస్తారు, వీళ్ళేమో నిర్లక్ష్యంగా ఉంటారు, వీళ్ళ సొంత డబ్బా కొట్టుకుంటా చూస్తూ ఉంటారు. అంతేకాదు ఈ సిద్ధపడినటువంటి వారు అనుకుంటారంటే ఎప్పుడు కూడా మనము దేవుని సొత్తు అనుకుంటారు. మనం ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మనం ఆయన సొత్తు, మనము ఆయన సొత్తు, ఆయన సొంతం అనుకుంటారు. మరి వీళ్ళు ఏమనుకుంటారంటే లోకాశల్లోనే చూస్తూ ఉంటారు వీళ్ళు. మనం ఆయన సొత్తు అనుకుంటే ఏమేం కోరుకుంటాం? ఏం కోరుకుంటామంటే మనం ఆయన సొత్తు అనుకుంటే ఆయనకి ఏది ఇష్టమో మనకు కూడా అదే ఇష్టం అవుతుంది. మన పెండ్లి కుమారుడు ఎవరు అంటే యేసుక్రీస్తు ప్రభువారు కాబట్టి, మనం ఆయన భార్యము కాబట్టి, పవిత్రురాలైనటువంటి కన్యక గనక బుద్ధి కలిగిన వారు ఆలోచించే మాట మనం ఆయన సొత్తు అంటారు. ఆయన సొత్తు అంటే మనకు కూడా ఇప్పుడు ఏం ఆలోచనలు, ఎలాంటి అలవాట్లు వచ్చేయాలి? ఆయనకి ఏది ఇష్టమో
మనకు అది ఇష్టం కావాలి. ఆయనకి ఏ ఇష్టం లేదో అది మనకిష్టం కాకూడదు. అంతే కదా మరి. ఆయనకి కష్టమైంది మనకు కష్టమే. అంటే ఆయనకిది వద్దు అంటే అది మరి కష్టం కదా మనకి. కనుక ఏదైతే ఆయనకి నచ్చుతుందో అది మనకి నచ్చాలంటున్నాడు. అలాంటి ఆ స్థితిలోనికి మనం వెళ్ళాలి. అది సిద్ధపాటు కలిగినటువంటి వారు అనగా బుద్ధి కలిగినటువంటి వారు చేయగలరు. వీళ్ళు మాత్రం లోకాసుల్లోనే ఉంటారు. ఆరాధనకొస్తారు, ఆరాధనలో ఉంటారు, కానీ ఆరాధనలో ఆలోచించరు. వీళ్ళ ఆలోచన ఎంతసేపు ఎక్కడ దిగుతా ఉంటది, తెరకి తిరుగుతా ఉంటది. ఆరాధనకొస్తారు, ఆరాధనలో ఉంటారు గానీ, స్త్రీలైనా, పురుషులైనా ఏం మాట్లాడుకుంటారు? వీళ్ళేమో ఎంతసేపు కూడా వ్యాపారం బాగుందా? అది బాగుందా? ఎంత సంపాదించావు? ఎంత కూడగట్టావు? పిల్లల గురించి ఏం ఆలోచించావు? బ్యాంక్ బ్యాలెన్స్ ఎంతుంది? ఈ చెత్తా చెదారం అంతా వీళ్ళు మాట్లాడుకుంటారు. మీరు మాట్లాడుకుంటే ఏం మాట్లాడుకుంటారు? ఎన్ని ఎన్ని ఖర్చు పెట్టావు? ఎంత సంపాదించావు? ఎన్ని నగలున్నాయి? ఎన్ని డబ్బులు దాచావు? ఎన్ని బట్టలు కొన్నావు? ఈ బట్టలెక్కడ కొన్నావు? ఈ నగలు కొన్నావు? ఇవన్నీ ఆలోచనలుంటాయి. ఉండవా చెప్పండసల? ఆరాధనకొచ్చిన తర్వాత ఇలాంటి విషయాలు మాట్లాడుకోకుండా ఒకసారైనా ఉన్నారా? ఒకసారైనా ఉన్నారా? ఈరోజు ఇంత సంపాదించాను, మొన్న అంత సంపాదించాను, ఈ వ్యాపారం ఇలాగుంది, ఆ వ్యాపారం అలాగుంది, ఈ డబ్బు ఇలాగుంది, ఆ నగలు ఎలాగున్నాయి, ఈ ఆలోచనలన్నీ ఆరాధనలో ఆలోచించకుండా ఒక్కసారైనా ఉన్నారా? అంటే మీరు మీరు మిమ్మల్ని ఏ లిస్ట్‌లో పెట్టుకోవాలో మీరే ఆలోచించాలిప్పుడు. అందుకని బుద్ధి లేనటువంటి వారి ఆలోచనలు ఎప్పుడు కూడా లోకాసుల వైపే చూస్తా ఉంటారు. అందుకని ఆరాధనకొచ్చేటప్పుడు టక్కుమని రాకూడదు. ఆరాధనా భావంతోనే రావాలి. అంటే లోకములో ఉన్నాము అనంటే అన్నీ మర్చిపోతాం. కానీ మనం ఆయన సొత్తు అనే మాట గుర్తుంటే, అమ్మో! ఇది నా ప్రభువుకి ఇష్టం లేదు గదా! ఇది నా ప్రభువుకి ఇష్టం లేదు కదా! నేను అలా ఉంటే మంచిది కదా! ఆయనకిష్టం లేని పని నేనెందుకు చేయాలి? అనిపిస్తది. మిగులు మాటలు చెప్తాను చూడండి. మత్తయి సువార్తలోకొచ్చేసాను మరలా. మత్తయి సువార్త 25 అధ్యాయం 7 వచనం భాగం. అప్పుడు ఆ కన్నికలందరూ లేచి తమ దివిటీలను చక్కబరిచిరి గాని బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చునవి గనుక నూనెలో కొంచెం మాకీడని బుద్ధి గల వారిని అడిగిరి. అందుకు బుద్ధి గల కన్యకలు మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి యొద్దకెళ్ళి కొనుక్కోండి అని చెప్పారు. వాళ్ళు సిద్ధపడొచ్చారు. సిద్ధపడొచ్చిన తర్వాత అన్నీ దాచుకున్నారు. కారణం ఏంటనంటే వారికి కాలం విలువ తెలుసు. వాళ్ళకి సమయం విలువ తెలుసు. కాబట్టి ఏమో అక్కడ ఉంటుందో, ఉండదో, ఎందుకన్నా మంచిది మనకనవసరం. ఒకవేళ ప్రభు వచ్చే సమయానికి లేకపోతే మనం దొరికిపోతాం కదా ప్రభువుకనుకున్నారు. అందుకనే అందులో కొంత పోసుకున్నారు, మిగిలింది మరలా కొంత పట్టుకెళ్లారు. వాళ్ళకి సమయం విలువ తెలుసు. కానీ వీళ్ళకి సమయం విలువ తెలీదు వీళ్ళకి. ఈ బుద్ధి లేనటువంటి వారికి సమయం విలువ తెలీదు. అందుకే వాళ్ళేం చేశారు, నిర్లక్ష్యంగా ఉండి చూద్దాంలే అక్కడికెళ్ళిన తర్వాత ఏదోటి దొరక్కపోతదా అన్నట్టుగా బతికేశారు. ఎంత దారుణం! కనుక ఇవన్నీ కూడా ఉన్నా లేకపోయినా పర్లా. ఇప్పుడు ప్రభు వస్తున్నాడు, మాట వినబడింది. ప్రభు వస్తున్నాడు, మాట వినబడింది కదా! అర్ధరాత్రి వేళ మాట వినబడింది. ప్రభు వస్తున్నాడు, సిద్ధంగా ఉండండి అన్నారు. అనగానే వెంటనే ఏమైపోయింది చూడండి. వాళ్ళకి చాలదేమో అనుకుంటే వాళ్ళేం చేశారు, కొనుక్కుంటాకు పోయారు. మీరెళ్లి తెచ్చుకోండి అన్నారు. 10వ వచనం. వారు కొనబోవచ్చుండగా పెండ్లి కుమారుడు వచ్చెను. అప్పుడు సిద్ధపడి ఉన్నవారు అతనితో కూడా పెండ్లి విందుకు లోపలికి పోయిరి. అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్యకలు వచ్చి, అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నెరుగనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. తలుపు తీయనాయనా, తలుపు తీయనాయనా, తలుపు తీయనాయనా అంటే ఎక్కడుంటది? క్లోజ్ చేసేశారు అంతే. కనుక వాళ్ళు సిద్ధపాటు కలిగినటువంటి వారు వెలుగులో ఉండి ప్రభువుని ప్రకటిస్తూ పరిశుద్ధ జనముగా వారి జీవితాన్ని కొనసాగిస్తూ మేము ఆయన సొత్తని తెలుసుకుని సమయాన్ని సద్వినియోగం చేసుకున్నారు వీళ్ళు. మనం చదువుకుంటాం కదా ఎఫెసీ పత్రికలో 5వ అధ్యాయం 15వ వచనంలో. చదవండి తొందరగా. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనం. ఏమనుంది అక్కడ? 5:15 ఎఫెసీ పత్రిక. దినములు చెడ్డవి గనుక మేము సమయమును పోనీయక, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగపరుచుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి. అజ్ఞానుల వలె కాక అంటే ఇక్కడ 2 మాటలు అర్థం చేసుకోండి. ఇక్కడ జ్ఞానులు అనంటే బుద్ధి కలిగిన వారు, అజ్ఞానులు అంటే బుద్ధి లేనటువంటి వారు. జ్ఞానులు సమయాన్ని విలువ తెలిసిన వారు గనుక సమయాన్ని ఎలా వినియోగించుకోవాలో వాళ్ళు నేర్చుకుంటారు. అజ్ఞానులు వాళ్ళకి సమయం విలువ తెలియదు కాబట్టి నిర్లక్ష్యంగా ఉంటారు. చూద్దాం, చేద్దాం, పర్వాలేదంటారు. చూద్దాంలే పర్వాలేదులే అంటారు. ఎంత వ్యత్యాసం ఉందో చూడండి. ఇప్పుడు ఇందులో దేవుణ్ణి ఆరాధించే వాళ్ళు ఎవరు? ఎవరు ఆరాధిస్తున్నారు అందులో? బుద్ధి కలిగినటువంటి వారు కదా ఆరాధన చేసేది అందులో. వీళ్ళకి ఆరాధన లేదు కదా మరి.
చూడండి మత్తయి సువార్త 25 చివరి మాట 13 వచనం చదువుతున్నాను. 12, 11, 12 అంతట తలుపు వేయబడెను. ఆ తర్వాత తక్కిన కన్నికలు వచ్చి అయ్యా అయ్యా మాకు తలుపు తీయమని అడుగగా అతడు మిమ్ము నేరుగానని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను, ఆ దినమైనను గడియనను మీకు తెలియదు గనుక మీరు మెలకుగా ఉండుడటడు. ఆ దినమైన గడియన మీకు తెలియదు, మీరు మెలకుగా ఉండండి, మీరు మెలకుగా ఉండండి. మెలకుగా అంటే దాని అర్థం ఏంటి? తెల్లవార్లు గుడ్లు అప్పగించిన అలా చూడమని కాదు దాని అర్థం. నీ ఆత్మను ఎప్పుడు కూడా సిద్ధపాటు కలిగి ఉంచుకోవాలి, ఎప్పుడు సిద్ధపాటు కలిగి ఉండాలి. కనుక మీరు మెలకుగా ఉండనంటే వీళ్ళకి మెలకువ ఉంది, సిద్ధపడినటువంటి వారికి, సిద్ధపాటు లేనటువంటి వారికి మెలకువ లేదు. చూసారా? కనుక పరలోక రాజ్యం సమీపించి ఉన్నదన్న సంగతి వారికి తెలిసింది. మా ప్రభువైన యేసుక్రీస్తు వారు పెండ్లి కుమారుడుగా వస్తున్న సంగతి తెలిసింది. వెంటనే వారు నూనె సిద్ధం చేసుకున్నారు, దివిటీలు సిద్ధం చేసుకున్నారు, సమయాన్ని సిద్ధం చేసుకున్నారు, మెలకుగా ఉన్నారు. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు రాగానే పిలుపు వినబడింది. పిలుపు వినబడగానే లోపలికి ఆహ్వానించారు. నా తండ్రి చేత ఆశీర్వదించబడినటువంటి వారులారా రండి లోపలికి అనగానే వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. వీళ్ళేమో కొట్టు దగ్గరికి వెళ్ళారు. మన భాష, కొట్టు దగ్గరికి వెళ్ళి కాస్త నూనె అంటే నూనె ఇచ్చారు. వాళ్ళ కొట్టు దగ్గరికి వెళ్ళి నూనె తెచ్చుకునే లోపల ఇక్కడ ఏం చేశారంటే డోరు క్లోజ్ చేయబడింది. అయ్యా తలుపు తీయండి, తలుపు తీయండి, నూనె తెచ్చుకున్నావంటే నూనె లేదు పాడు లేదు, నువ్వెవరవో నాకు తెలియదు అంటున్నాడు. అంటే ఆరాధికులు ఎప్పుడు కూడా మెలకుగా ఉంటారు. వాళ్ళు ఎలాగ ఆరాధిస్తున్నారు? ప్రభువా మేము చీకట్లో ఉంటే మమ్మల్ని వెలుగులోకి పిలిచావే, మమ్మును మీ సొత్తైన ప్రజలుగా చేసుకున్నావే, పరిశుద్ధ జనముగా చేసుకున్నావే, ఈ లోకంలో నాశనంలో బ్రతుకుతుంటే దాని నుండి మమ్మల్ని తప్పించి నన్ను రక్షించావే ప్రభువా నీకు స్తోత్రాలనైనా అనుకుంటూ వాళ్ళు ఆరాధన చేసుకుంటూనే ఆ పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయారు. కనుక ఏమర్థమైంది నీకు అనంటే, నీ జీవితంలో నా జీవితంలో చేయాల్సిన పనులన్నీ ఏమిటనంటే ఎప్పుడు కూడా బుద్ధి కలిగినటువంటి వారి వలె మనం ప్రవర్తించాలి. యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడైనా బద్ధకంగా ఉంటే మనకు కనబడుతుందా? ఎక్కడైనా కనబడుతుందా? ఎక్కడా కనబడదు. ప్రతి సందర్భంలో ఆయన చెప్తూనే వచ్చారు. చూడండి ఒకసారి మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచన భాగం నుండి మనం చదువుకుంటే, మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచన భాగం నుండి కూడా మనం చదువుకుంటే అక్కడ కొన్ని విషయాలు రాశాడు. ఆ దినమును గూర్చి, ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుష్యుడైనను పరలోకమందలి దూతలైనను కుమారుడైనను ఎరుగరు. జాగ్రత్త పడండి, మెలకుగా ఉండి ప్రార్థన చేయండి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు అన్నాడు. ఆ 36వ వచనంలో కూడా ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవచ్చుండుట చూచునేమో గనుక మీరు మెలకుగా ఉండుడి, నేను మీతో చెప్పుచున్నది అందరితోనూ చెప్తున్నాను, మెలకుగా ఉండుడి. మెలకువగా అంటే ఎప్పుడు ఆయన్ని ఆరాధిస్తాం, మర్చిపోం. మనం మన జీవిత దినాలను గుర్తుపెట్టుకుంటాం. కనుక నీ దగ్గర వాక్యం ఉందంటే వారి దగ్గర వాక్యం ఉంది. నీకు పరిశుద్ధాత్మ దేవుడు సహాయంగా ఉన్నాడు కానీ వాళ్ళకి అది లేదు. వాళ్ళు ఎప్పుడూ సిద్ధపాటు కలిగి ఉన్నారు కానీ వీళ్ళు ఎప్పుడూ సిద్ధపాటు లేదు. వీళ్ళకి ఏమన్నా తెలియదంటే వాక్యం తెలియదంటే వీళ్ళకి వాక్యం తెలుసు, రెఫరెన్స్లు తెలియదంటే రెఫరెన్స్లు కూడా తెలుసు, నాకు బైబిల్ అంతా తెలుసు అంటారు. కానీ ఏం లేదంటే సిద్ధపాటు లేదు. నేను ఎప్పుడు ఇలాగ అంటాను, అన్నీ తెలుసుంటే ఎలా ఉండాలండి, ఎలా మారిపోవాలండి అసలు? అంతే కదా, అన్నీ తెలుసుంటే ఎలా మారిపోవాలి? ఎంత గొప్పగా మారిపోవాలండి అన్నీ తెలుసుంటే? ఏమీ తెలియనోడే గొప్పగా బతుకుతున్నాడంటే అన్నీ తెలిసినటువంటి నీవెంత బాగా బతకాలి, ఎంతమందికి ఆదర్శంగా ఉండాలి, ఎంతమందికి మాదిరిగా ఉండాలి. కనుక నీ సిద్ధపాటు కరెక్టేనా? నీ ఆలోచనలు కరెక్టేనా? వారు ఆరాధించినట్టుగా మనం ఆరాధించకపోతే ఎట్లా మరి? ఆరాధించాలి కదా. వాళ్ళు ఎలాగ ఆరాధించారు? ప్రభువా మేము చీకట్లో ఉన్నాం, మమ్మల్ని ఎక్కడ తీసుకొచ్చావు? వెలుగులోకి తీసుకొచ్చావు. మేము సాతాను ప్రజలుగా బ్రతుకుతున్నాం కానీ మమ్మల్ని ఎలా చేశావు? దేవుని ప్రజలుగా చేశావు. భక్తిహీనులుగా బ్రతుకుతున్నాం, పరిశుద్ధ జనముగా చేశావు. వాడు తొత్తుగా బ్రతికాం కానీ నీ సొత్తుగా చేసుకున్నావు. ప్రభువా నీకు స్తోత్రాలు నాయనా అని ఆరాధించాలి కదా ఆయన్ని.